True or false? ప్రతి ఫీఫా ప్రపంచ కప్లో పాల్గొన్న ఏకైక దేశం బ్రెజిల్. బ్రెజిల్ ఈ టోర్నమెంట్ యొక్క ప్రతి ఎడిషన్లోనూ పాల్గొంది. True or false? మొట్టమొదటి ఫీఫా ప్రపంచ కప్ 1930లో ఉరుగ్వేలో జరిగింది. మొట్టమొదటి ఫీఫా ప్రపంచ కప్ 1930లో ఉరుగ్వేలో జరిగింది మరియు ఆతిథ్య దేశం ఆ టోర్నమెంట్ను గెలుచుకుంది. True or false? బ్రెజిల్ మరే ఇతర దేశం కంటే ఎక్కువసార్లు ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఐదు ప్రపంచ కప్ టైటిళ్లతో బ్రెజిల్ రికార్డు సృష్టించింది. True or false? జర్మనీ 6 ఫీఫా ప్రపంచ కప్లను గెలుచుకుంది. జర్మనీ 4 ప్రపంచ కప్ టైటిళ్లను గెలుచుకుంది, 6 కాదు. True or false? ఇంగ్లాండ్ 1966లో తన ఏకైక ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. 1966లో పశ్చిమ జర్మనీని ఓడించి ఇంగ్లండ్ తన ఏకైక ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది. True or false? అర్జెంటీనా 2018 ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఫ్రాన్స్ 2018 ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. అర్జెంటీనా 2-0-2-2లో గెలిచింది. True or false? ఈ రోజు ప్రదానం చేసే ప్రపంచ కప్ ట్రోఫీ 1974కు ముందు ఉపయోగించిన జూల్స్ రిమెట్ ట్రోఫీనే. 1974లో జూల్స్ రిమెట్ ట్రోఫీ స్థానంలో ప్రస్తుత ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీని ప్రవేశపెట్టారు. True or false? స్పెయిన్ 2010లో తన తొలి ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2010 ఫైనల్లో నెదర్లాండ్స్ను ఓడించి స్పెయిన్ తన తొలి టైటిల్ను కైవసం చేసుకుంది. True or false? ఫీఫా ప్రపంచ కప్లో ఎల్లప్పుడూ 32 జట్లు పాల్గొంటాయి. కాలక్రమేణా జట్ల సంఖ్య మారుతూ వచ్చింది. మొదటి ప్రపంచ కప్లో కేవలం 13 జట్లు మాత్రమే ఉండేవి. True or false? క్రిస్టియానో రొనాల్డో ఫీఫా ప్రపంచ కప్ను గెలుచుకున్నాడు. రొనాల్డో పోర్చుగల్తో కలిసి ఎన్నడూ ఫీఫా ప్రపంచ కప్ గెలవలేదు.